అవిశ్వాసాలు ప్రజాస్వామ్యం అపహాస్యమా? అధికారం చేతిలో ఉంది కదా అని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే అధికారం చేజారిపోయాక ఇబ్బందులు పాలు కాక తప్పదు అన్నది మరోమారు కనిపిస్తున్న వైనం. 2019లో 151 సీట్లతో భారీ గెలుపును నమోదు చేసుకున్న వైసీపీ పార్టీ అదే ఊపులో అటుపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారీగా తన అధికారాన్ని ఉపయోగించి ఏకగ్రీవాలు అయ్యేలా చూసుకుంది. అయితే ఎన్నికలు సజావుగా సాగితే ఎక్కడ తాము అనుకున్న గెలుపు రాదో అని తమ పట్టు నిలుపుకోవడానికి వైసీపీ చేయని ప్రయత్నమే లేదు. పోటీలో నిలిచిన అవతలి వ్యక్తులపై కేసులు పెడతామని బెదిరించి చివరికి ఎక్కువ శాతం ఎన్నికలు జరగకుండా తమ పబ్బం గడుపుకుంది. రాజకీయమంటేనే జూదమన్న లెక్కలో నాడు గెలిచామని అనిపించుకున్న వారంతా ఈ రోజు పక్క పార్టీలోకి వెళ్లిపోవడానికి సిద్ధమైపోయారు. అనేక చోట్ల అవిశ్వాస తీర్మానాలు చోటు చేసుకోవడంతో ఈ రోజు వైసీపీ పార్టీ ఇబ్బందులకు గురికాక తప్పలేదు. స్థానిక సంస్థల్లో అధికారాన్ని అక్రమ పద్ధతిలో అందుకున్న వైసీపీకి వాటిని నిలబెట్టుకోవడం ఇప్పుడు చాలా సమస్యగా అనేకన్నా కష్టంగా మారిందని చెప్పవచ్చు. ఒక్కసారి ఎన్నికైతే 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టకూడదని నిబంధన ఉండడంతో ఇప్పుడు ఆ 4 ఏళ్ల సమయం పూర్తవగానే దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అవిశ్వాసాలకు సిద్ధమవడంతో వైసీపీ పార్టీకి తీవ్ర నష్టమే జరుగుతోంది. ఇదిలా ఉంటే మనం సరిగ్గా గమనిస్తే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పుడు సైతం అటుపై వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగాయి. కానీ మరి వైసీపీ హయాంలో మాదిరి బెదిరించి అక్రమ కేసులు పెట్టి అవతలి వారిని భయపెట్టి చేసిన సంఘటనలు చాలా అంటే చాలా అరుదనే చెప్పాలి. కనుకనే వైసీపీ హయాంలో మాత్రం దాడులతో, దౌర్జన్యాలతో, బెదిరింపులతో తాడిపత్రి, దర్శి మినహా చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం కూడా వైసీపీ ఖాతాలోకి వేసుకోగలిగారు అంటేనే చెప్పవచ్చు ఏ మేరకు వైసీపీ రౌడీయిజం రాజ్యమేలిందో. ఏది ఏమైనా నేడు అధికారం మారడంతో వైసీపీ పార్టీ స్థానికంగా తన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే పార్టీ నుంచి ఎవరైనా వెళ్తున్నారంటే వారి సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కరించగలిగేది అయితే పరిష్కరించాలి. కానీ జగన్, వైసీపీ అసలు అలాంటి ప్రయత్నాలే చేయడం లేదు. కాకపోతే కడపలో మాత్రం పరువు పోతుందని భావించారో ఏమో తెలియదు కానీ వైసీపీ జెడ్పీటీసీలను పిలిపించుకొని జగన్ మాట్లాడారు. వారికి కావలసిన సౌకర్యాలు చూసే ఏర్పాట్లు చేశారు. ఇక ఇతర చోట్ల అంటారా, పోయేవాళ్లు పోతారు, ఉండేవాళ్లు ఉంటారు అన్న చందాన అసలు పోయేవారిని బుజ్జగించే పరిస్థితులే లేవు. పోనీ జగన్ మాట పక్కన పెడితే మాకు 40% ఓట్లు వచ్చాయి అంటూ గంభీరంగా చెప్పుకునే పార్టీ ఎందరో మాజీ మంత్రులు ఉన్నా కూడా ఎవ్వరూ కనీసం క్యాడర్ ని, వెళ్లిపోయే వారిని అస్సలు కాస్త కూడా పట్టించుకునే పరిస్థితులు కానరావడం లేదు. ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఏది ఏమైనా నాడు ప్రజాస్వామ్య పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఉంటే పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఎవరిది ఉన్నా కూడా పరిస్థితులు వేరేలా ఉండేవి. కానీ నాటి దౌర్జన్యాలకు నేడు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితికి కారణం మాత్రం ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి అరాచక ఆలోచన తత్వమే. మరి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అయినా క్రమ పద్ధతిలో నడుస్తుందో లేక వైసీపీ మాదిరి బెదిరించి, భయపెట్టి, అక్రమ కేసులు పెట్టి స్థానికతను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తుందో చూడాలి. ఏది ఏమైనా స్థానిక సంస్థలు ఏ పార్టీ చేతుల్లో ఉన్నా ఊళ్ళు, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఇలా జరగాల్సినవి జరిగితే, చేయాల్సినవి చేస్తే చాలు ప్రజలు ఎప్పుడూ ఆ నాయకుల వైపే మొగ్గు చూపుతారు.